అండ్ బంగ్లాదేశ్లో ఒక మంచి సూపర్ ఫాస్ట్ అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా బౌలింగ్ చేసి అతనైతే దొరికాడు అతనికి వాళ్ళైతే. ఎందుకంటే మనతోటి ఆడినప్పుడు వాళ్ళైతే అతనైతే ఆడించలేదు. అతను ఆడి ఉంటే వేరేలాగా ఉండేదేమో. అతని ఎక్స్‌ప్రెస్ పేస్‌కి అయితే అతని పేరే నహీద్ రాణా, 22 సంవత్సరాల వయసు గలవాడు. మన ఇంతకుముందు కూడా మన మన ఇండియాలో కూడా ఉమ్రాన్ మాలిక్ అయిన ఒక కుర్రాడు వచ్చాడు. దాదాపు 150 రెగ్యులర్గా టచ్ చేస్తూ ఉన్నాడు. 145, 150 టచ్ చేస్తూ ఉండేవాడు బౌలింగ్ అయితే. అతను ఇంజురీ కాన్సన్ వల్ల లేకుంటే చూడాలి ఫ్యూచర్లో వస్తాడేమో. కానీ అలానే ఇప్పుడు నహీద్ రాణా కూడా అలానే వేస్తూ ఉన్నాడు బౌలింగ్ అయితే. దాదాపు ఎక్స్‌ప్రెస్ 150, 145 ఈజీగా అయితే టచ్ చేస్తూ ఉన్నాడు. చూడాలి ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్గా ఎదగబోతున్నాడు వరల్డ్ వైడ్ అయితే నాకు అనిపిస్తూ ఉంది. చూడాలి మరి అతను కంట్రోల్ అయ్యింది పెట్టుకుంటే మటుకు. ఎందుకంటే చిన్న వయసు ఒకటి 22 సంవత్సరాల వయసు కాబట్టి నహీద్ రాణా ఫ్యూచర్లో చాలా గ్రూమ్ అవుతాడు. అతని గురించి ఎక్కువ చర్చ నడుస్తూ ఉంది. స్టార్టింగ్ స్టేజ్లో రచిన్ రవిచంద్ర కావచ్చు, లేకుంటే కాన్వే వాళ్ళైతే స్టార్టింగ్ స్టేజ్లో చాలా ఇబ్బంది పడ్డారు అతను ఆడటానికి అయితే. అతను చూస్తే మీరు 9 ఓవర్లు వేసాడు, చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. 4 పాయింట్ సంథింగ్ ఇచ్చాడు పర్ ఓవర్కి అయితే. చాలా తక్కువ రన్స్ కూడా ఇవ్వడం చూసాం. అంటే అంత బ్రిలియంట్గా అయితే బౌలింగ్ వేయడం చూసాం. స్లోవర్ బాల్స్ కూడా చాలా బ్రిలియంట్గా వేయడం చూస్తున్నాం. ఓవరాల్ చూసుకుంటే చూడాలి ఫ్యూచర్లో మరి బంగ్లాదేశ్కి ఒక మంచి గన్ను ఎందుకు వస్తాడేమో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు టస్కిన్ కావచ్చు, ముస్తఫిజుర్ కావచ్చు. టస్కిన్ అంతగా ఏజ్ ఉంది కానీ ముస్తఫిజ్ అయితే ఆల్మోస్ట్ ఇంకా తప్పుకునే టైం వచ్చేసింది. ఎందుకంటే ఇంతకుముందు పేస్ అయితే లేదు. ఇంతకుముందు ఇంజురీ కారణాల వల్ల అయితే అతనైతే పేస్ తగ్గిపోయింది. ఆ స్వింగ్ కూడా పెద్దగా రావట్లేదు. చూడాలి మరి ఫ్యూచర్లో ఈ నహీద్ రాణా అయితే బంగ్లాదేశ్ క్రికెట్ని శాసిస్తాడేమో చూడాలి. అలానే వరల్డ్ క్రికెట్ని కూడా భయపెడతాడో చూద్దాం బ్యాటర్స్ని.